హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి రీసెంట్గా అయితే అటు నాగార్జున ఆయన ఎక్స్ ఖాతాలో అయితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని, అవాస్తవ ప్రచారాలు చేయకూడదని, దీనికి సంబంధించి మేము ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశామని, ఇక ముందు ముందు నిజాలు అనేటివి అన్ని బయట పెడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక దీని గురించే రీసెంట్గా నాగ చైతన్య బయట ఆయన ఒక షూట్ కోసం అని బయటకు వచ్చినప్పుడు, ఒక ఓపెనింగ్ షోకి అయితే ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆయనకి ఇటు సినీ రంగానికి సంబంధించి అదేవిధంగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. మొట్టమొదటిగా ఇటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు అంటే, దానికి సంబంధించి ఆల్రెడీ నాన్న అన్నీ కూడా అటు ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టడం జరిగింది. ఇక నాకు దానిపైన ఎలాంటి సంబంధం లేదు అంటూ తీసిపారేయడం జరిగింది. ఇక శోభిత నాగ చైతన్యకు సంబంధించి ఎంగేజ్మెంట్ అయిన విషయం మనందరికీ తెలిసింది. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి సంబంధించి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా లేకపోతే హైదరాబాద్లో చేసుకుంటారా అని అడగ్గా ఆయన అయితే ఖచ్చితంగా అది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు, డిసైడ్ అయిన వెంటనే త్వరలో వీటన్నిటికీ సంబంధించిన ఏవైతే డిసిషన్స్ ఉన్నాయో అవన్నీ మేము మీకు చెప్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన లుక్ కొంచెం కొత్తగా ఉండడంతో ఈ లుక్కి సంబంధించి మీరు తండేల్లో చేస్తున్నారు కదా, తండేల్ మూవీకి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే, యాక్చువల్లీ ఈ లుక్ కూడా నేను దాని గురించి అనే క్రియేట్ చేశాను, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. ఇటు ఫ్యాన్స్ కూడా ఆయన కొత్త లుక్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియా అంతా కూడా ఇటు ఆయన స్పందించకపోవడంతో, అదేవిధంగా దీని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు అని చెప్పగా ఇక మొత్తం బాధ్యత అంతా నాగార్జున పైనే ఉంది ఎన్ కన్వెన్షన్ విషయానికి సంబంధించి అని క్లియర్ కట్గా అర్థమైపోయింది.